చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట ఒకసారి అంటే ఒక పొలిటికల్ ఈక్వేషన్ని ఆయన తెలియజేయడం జరిగింది. పొలిటికల్ ఈక్వేషన్స్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థుల జాబితాని ప్రకటించినటువంటి వాటిల్లో 51 మంది 94 మందిలో 51 మంది డాక్టర్సు, పిహెచ్డీసు, గ్రాడ్యుయేట్సు 51 మంది ఉన్నారు. అంటే చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులకు ఇవ్వటం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు 28 మంది, 51 మంది గ్రాడ్యుయేట్స్ని మేము ఎంపిక చేశాము. అదేవిధంగా డాక్టర్స్ను కూడా దాంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని ఇచ్చారు. చూడండి, మా అభ్యర్థులను చూడండి, వాళ్ళ అభ్యర్థులను చూడండి అని ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి, విద్యావంతులకి ఇవ్వటం ద్వారా మేము సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాం. వారు రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఇవ్వటం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి ఒక పాయింట్. రెండో పాయింట్ దీంట్లో మనం గమనిస్తే వారు మెన్షన్ చేసినటువంటి దాంట్లో 1,10,00,000 మంది దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి అభ్యర్థులని ఫైనల్ చేయటం జరిగిందనే దాన్ని కూడా వారు చేశారు. సరే, వారు చెప్పినటువంటి వాటిని ప్రకారంగా దాదాపు చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ జరిగిందని మనం అనుకుంటానే ఉన్నాం. అనుకున్నటువంటి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదు అని కూడా అన్నారండి. అదే అది కూడా జరిగింది. కానీ ఇప్పుడు అనిల్ ఉన్నాడా? అనిల్ ఏంటి అనిల్, మొత్తానికి అంటే ఓవరాల్గా ఇద్దరు లిస్ట్ అయితే ప్రకటించారు. మొత్తం మీరు అన్నట్టు 99 దగ్గర ఆగిపోయింది. 118 అన్నారు, కానీ ఇద్దరు కలిసి లిస్టు ప్రకటించి 94 ప్లస్ 5 99. సరే, మిగిలినటువంటి 19 మంది అభ్యర్థులని జనసేన ప్రకటించాల్సి ఉంది. ఇక 57 మంది అభ్యర్థులని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. సరే, బీజేపీకి సంబంధించి ఒక పాయింట్ రైజ్ చేశారు. బీజేపీ కనుక వస్తే బీజేపీ అభ్యర్థిని కూడా మేమే, అంటే అది అంటే వస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఎలాంటి మెసేజ్ ఉంది, ఎలాంటి అర్థం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇచ్చారు. బీజేపీ ఏంటి దానికి సంబంధించి చెప్పినటువంటి స్పష్టత ఏంటి? ఈరోజు అభ్యర్థుల ప్రకటన సందర్భంగా ఒక క్యాప్షన్ పెట్టారు సార్. ఉమ్మడి ప్రజల ఆశీర్వాదం కోసం ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన. దానిపైన ఒక లోగో ఉంది. తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్, జనసేన సింబల్ గ్లాసు. ఈ రెండు సింబల్ని లోగోలో పెట్టి ఈరోజు సీట్ల ప్రకటన చేశారు. కమలం లేదు, ప్రస్తుతానికి కమలం లేదు, కానీ కలిసి వస్తుందని సార్ సార్ చెప్పండి. ప్రస్తుతానికి కమలం ఆ లోగోలో లేదు సార్. అయితే కమలం త్వరలో కలిసి వస్తుందనే నమ్మకాన్ని ఇద్దరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల సర్దుబాటు పైన కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు సీట్ల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియను కూడా బీజేపీ జాతీయ అగ్రనాయకత్వానికి నివేదిక రూపంలో పంపించిన తర్వాతే ముహూర్త బలం ప్రకారం సీట్ల ప్రకటన చేశారు. 94-24 ఏదైతుందో 118 సీట్లకి మొదటి దశలో ఏదైతుందో పూర్తయిపోయింది ఇక ప్రక్రియ. మిగిలిన సీట్ల సర్దుబాటు అనేది ఇక త్వరలోనే. ఇక బీజేపీకి మాత్రమే సీట్లు కేటాయింపు చేయాల్సి తెలుగుదేశం పార్టీ పైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగా 6 అసెంబ్లీ, లేకపోతే మరొకటి 7 అసెంబ్లీ, 4 పార్లమెంటు, అంటే మరొక 11 స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి తెలుగుదేశం పార్టీ కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయనేది ఇద్దరి మాటల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఆఫ్ ది రికార్డులో కూడా ఖచ్చితంగా కలిసే పని చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జరిగిన సీట్ల ప్రకటనలో మనం చూస్తే గంటా శ్రీనివాసరావు సార్, అంటే గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరికి ఈసారి అవకాశం దక్కలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికి 2019లో గెలిచి 24లో ఇప్పుడు ఈ లిస్టులో జాబితాలో చోటు రాని వారు గంటా శ్రీనివాస్. ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావుని బొత్స సత్యనారాయణ పైన పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ చాలా బలంగా భావిస్తూ ఉంది. అందుకోసమే ఆయన అభ్యర్థిత్వ విషయం ప్రస్తుతం పెండింగ్లో పెట్టింది. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన విషయంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. అయితే ఆఫ్ ది రికార్డులో ఖచ్చితంగా చాలా స్పష్టంగా చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అటు కందుల దుర్గేష్ జనసేన పార్టీ కీలక నేతగా ఎవరైతే రాజమండ్రి రూరల్ సీట్ ఆశిస్తున్నారో అతన్ని, అదేవిధంగా గోరంట్ల బుచ్చి చౌదరిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరికి చెరొక సీటు సర్దుబాటు చేసి వచ్చే ఎన్నికల ప్రజాక్షేత్రంలో వారిద్దరిని పోటీ చేయిస్తామనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టి అక్కడ ప్రక్రియని పూర్తి చేసే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు సార్. ఇక ఒకసారి మనం జాబితాని 94 మంది తెలుగుదేశం పార్టీ జాబితాని కనుక మనం పరిశీలిస్తే చాలామందికి అంటే 24 మంది కొత్త సభ్యులకు అవకాశం ఇచ్చారు. ఈ కొత్త వారిలో ఎంతోమంది విద్యావంతులు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. సమాజానికి ఇప్పటివరకే వివిధ రూపాలలో సేవ చేసిన వ్యక్తులకు కూడా ఈసారి అవకాశం కల్పించారు. అంటే క్షేత్రస్థాయిలో బలం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను అనేక రూపాలలో పరిశీలన చేసి సర్వేల ఆధారంగా ఎంపిక చేశారనే విషయాన్ని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా గెలుపు గుర్రాల అన్వేషణ పైన చాలా పెద్ద ఎత్తున అనేక కోణాలలో ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. తటస్థుల నుంచి వివరాలు సేకరించింది, స్థానికంగా పార్టీ నేతల అభిప్రాయాల పరిగణలోకి తీసుకుంది, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ సర్వేల రూపంలో తెప్పించుకుంది. వివిధ మార్గాల ద్వారా వివిధ రకాల అంచనాలు, సర్వేల ఆధారంగా ఈ 94 సీట్లను ప్రకటించారు. మిగిలిన సీట్ల విషయంలో కూడా కసరత్తు పూర్తయింది, ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలలకు పైగా చంద్రబాబు చాలామంది సీనియర్ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ ప్రక్రియని పూర్తి చేసిన పరిస్థితి.